సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. చెకోడీలు బియ్యం పిండితో ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. దీంట్లో మైదా, డాల్డా ఈ రెండు యూజ్ చేయట్లేదు. ఈ చెకోడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ షేర్ చేస్తాను. బియ్యం పిండి 1 కప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకొని నీళ్ళు వడపోసి పెట్టుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వెన్నపూస, 1/2 టీ స్పూన్ కారం ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఒక పాన్లో 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా, సేమ్ అదే మెజర్మెంట్ తోటి అదే కప్పుతో 1 కప్పు నీళ్ళు దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నువ్వులు, కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కారం, కొంచెం సాల్ట్, మనం పెట్టుకున్న పెసరపప్పు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు బటర్ కూడా వేసుకోవాలి. ఈ నీళ్ళు బాగా మరగాలి. మరిగేటప్పుడు ఆ బియ్యం పిండి వేసి దీంట్లో కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు వరిపిండి కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆపేసి పిండి అంతా మిక్స్ చేసుకోవాలి వాటర్లో. ఇది కొంచెం చల్లారిన తర్వాత చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకుందాం పక్కన. ఇట్లా చేతికి పట్టేంత వేడి ఉన్నప్పుడు కొంచెం చల్లారిన తర్వాత పిండి బాగా కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకొని ఉండలాగా వచ్చేంత వరకు 5-10 మినిట్స్ బాగా కలపాలి. పిండి ఈ రకంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చెకోడీలు చేసుకుందాము. ఇట్లా సాఫ్ట్గా కలిపి ఒక ఉండలా చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పిండి ఒక ప్లేట్ మీద కొంచెం ఆయిల్ రాసుకొని
ఇట్లా రోల్ చేసుకుంటూ చెగోడీలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం చేతికి నూనె రాసుకొని చేతిలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ రెడీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాండీలో నూనె పోసుకొని డీప్ ఫ్రైకి తగినంత అది వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చెకోడీ దాంట్లో వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కాలేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్కి సెగ తగ్గించుకొని సన్నటి సెగలో ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల ఉడకకుండా మాడిపోతాయి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకుందాము. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో ఆ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన చెకోడీ రెడీ అయింది. క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ చెకోడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.